మార్కెట్ కార్యదర్శి చైర్పర్సన్ భర్తపై దాడి, మార్కెట్ కార్యాలయంలో సామాగ్రి ధ్వంసం, గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాస్తారోకో, కల్వకుర్తిలోను ఆందోళనకు దిగిన రైతులు. 100% దీనికి నేను మద్దతు ఇస్తా. ఒక రైతు బిడ్డగా మార్కెట్లో ఏది తగ్గట్లేదు, కానీ రైతులు పండించినటువంటి పంటల్ని మార్కెట్కు తీసుకొచ్చేటికల్లా ఈ దళారులు, ఈ వ్యాపారులు, ఈ దొంగనా కొడుకులంతా కుమ్మక్కై 4,000 5,000 క్వింటాలు కొంటారా? మీరు మనుషులా దున్నపోతులరా కొడుకులాలా? రైతు ఎండనక వాననక రాత్రనక పగలనక పాము తేళ్ళు అన్నిటినీ ఎదుర్కొంటూ భార్య బిడ్డలు కూడా వదిలేసి రాత్రిపాలు కష్టపడి పంట పండిస్తే మార్కెట్కు తీసుకపోతే ఈ నా కొడుకులు అదే పలకమేటప్పుడు 14,000 క్వింటాలు అమ్మిండ్రు. మళ్ళీ రైతు దాన్ని తీసుకుపోయి ఈరోజు అమ్ముదామంటే 4,000 5,000 ఏందిరా? ఇంకెంత దోసుకుంటారా దరిద్రులారా, సన్నాసులారా? ఏ ప్రభుత్వం ఉన్నా ఈ దళారులంతా ఒకటే రైతన్నని నిండా ముంచుతున్నారు. ప్రపంచంలో ఏ పనికిరాని ఉత్పత్తి జరిగినా ఆ ఉత్పత్తిదారుడు తమ ఉత్పత్తికి ఒక ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసుకుంటాడు, కానీ రైతులకు వచ్చేసరికి ఈ దొంగనా కొడుకులంతా ఫిక్స్ చేసి నిండా ముంచుతున్నారు. కందులు మార్కెట్లోకి వచ్చినప్పుడు కందుల రేటు దిగుతుంది, మరి మార్కెట్లో పప్పు ధర దిగది, నూనె ధర దిగది. వాళ్ళ నుంచి కొనుండి అమ్ముమని వాడు ఎవడైతే ఈ వ్యాపారులు ఉన్నారో 4,500 క్వింటాలు 5,000 క్వింటాలు పల్లి కొంటున్నాడో వాని దగ్గరికి వెళ్ళి మనం కొందాం, అమ్ముమని చూద్దాం. పోయిన సంవత్సరం 10,000 క్వింటాలు ఉండే. 6 గాలం కష్టించి పండించిన పంటకు తక్కువ ధర ప్రకటించడంపై వేరుశనగ రైతులు మండిపడ్డారు. కమిషన్ దళారులు అధికారులు ఒకటయ్యారని ఆరోపిస్తూ అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మల్లేష్ కార్యదర్శిపై చేయి చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్టంగా 4,010 రూపాయల ధరనంట. ఎంత దారుణం చూడండి అసలు. 4,010 రూపాయలు ఏందిరా బాబు? ఇప్పటికే ఈ సంవత్సరము సరైన వాతావరణం లేకనో ఏం లేకనో అసలు పంటనే సకా వండలేదు. 4,000 14,000 క్వింటాల్ పలకమ్మి 4,000 అంటాయి. ఎంత దారుణం చూడండి. 4,010 ధర పలికింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి దూసుకువచ్చి మార్కెట్ కార్యదర్శి నరసింహ, సూపర్వైజర్ జహాంగీర్తో వాగ్వాదానికి దిగారు. అక్కడే కూర్చున్న మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత భర్త మల్లేష్ కలగజేసుకునే ప్రయత్నం చేయగా ఆయనపై చేసుకొని చొక్కాను చింపివేశారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై తమను ముంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో రైతులు రాస్తారోకో చేపట్టారు. చివరికి ఎస్ఐ రమేష్ రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా కల్వకుర్తిలోను పల్లి రైతులు ఆందోళనకు దిగారు. కమిషన్ ఏజెంట్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాస్తారోకో చేపట్టారు. మద్దతు ధర వచ్చేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ మనీల నంజుకుమార్ యాదవ్ కమిటీ సభ్యులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ముసుగులో మార్కెట్ కార్యదర్శి చైర్మన్లపై దాడి చేయడం, కార్యాలయం ధ్వంసం చేయడం హేమమైన చర్య అని మార్కెట్ కమిటీ ఉద్యోగులు సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి చెప్పినారంట. ఈ రకంగా మీరు దోసుకొని రైతుల్ని నిండా ముంచితే దాడి చేయకపోతే ఏం చేస్తారు? 100% ఇటువంటి దాడులు జరగాల్సిందే. ఎవడైతే దళారులు ఉన్నారో, ఎవడైతే రైతు కడుపు కొడతాడో, ఎవడైతే రైతుని నాశనం చేస్తున్నాడో ఆ దొంగలంతా బట్టలు ఇవి బజార్లో నిలబెట్టండి రైతన్నలారా. నేను 100% దీనికి ఒక రైతు బిడ్డగా మద్దతు ఇస్తున్నా. ఏ పంటనైనా తీసుకో, టమాటాలు కొనవతే అడికి పావుషేరే కొంటారు, వడ్లు కొనవతే అదే పరిస్థితి, కందులు కొనవతే అదే పరిస్థితి, ఏదో అమ్మవతే అడవి కొనవతే కొరివి అన్నట్లున్నది మీ పరిస్థితి. ఇంకెంత దోసుకుంటారా ఈ మిల్లర్లంతా? ఈ వ్యాపారులతో కుమ్మక్కులై ఒక్కొక్కడు 100,000 ఎకరాలు భూములు కొనుక్కుంటున్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. రైతు ఏమో ఈ రోజుకు చిప్ప పట్టుకొని అడక తింటున్నారు. రైతు ఈ దేశానికి అన్నం పెడతాడు, మరి ఈ సన్నాసిన కొడుకులు ఈ రకంగా రైతు నిండముంచుతున్నారు. గతంలో కూడా నేను దీని మీద వీడియోలు పెట్టినా, చాలా వరకు నిండా ముంచుతున్నారు. రైతులు కన్నీళ్ళు గారుస్తున్నారు. సిగ్గు శరం ఉండాలి కదా ఈ దళారులకు. పల్లి రైతు బాధలు చూస్తే ఒక్కొక్కసారిగా అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. కూళ్ళు తీసుకుంటే ఒక్కొక్క కూలీకి 500 600 రూపాయల కూలి ఉంది ఈరోజు.
500, 600 కూలీ పెట్టి, పెట్టుబడి పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, రైతన్న 6 కాలం పండించి ఇంత పెద్ద కష్టం చేసి వాళ్ళు నానా రకాల ఇబ్బంది పడితే, ఈ దొంగలంతా కలిసి దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు చూడండి ఒకసారి. రైతు ఏమంటున్నాడు? చేసి జర ధరలు పెంచేటట్టు చూడండి. మేము 14,000 క్వింటల్ పలుకు తెచ్చినాము. ఇప్పుడు 6,500 అడిగితే మా బతుకుకు భారం లేకుండా అయింది. దయచేసి ఎట్లనన్నా చేసి మీరు ధరలు పెంచితే మా రైతు జర పొట్టకు తిని సంతోషపోతుంది. లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేంత ఇది ఉండదు. ధరలు చూసేకల్లా ఈ కష్టాన్ని చూసి ధర ఏమున్నట్టు మిల్క ఆడితే 6,000 కల్లా ఏం దేవుడా అని ఇంటికి వస్తున్నాం. ఇంటికి కొండవదమా కాయని కొండవకూడదా, కొండపోతేనేమో సావుకారు కిందికి అయిపోయేటట్లుండేది. కొండవకపోతేనేమో పొద్దుగాల సావుకారు వచ్చి పైసలు అడిగినట్టున్నాం. ఇది ఏం చేద్దామని పెద్ద బాధ ఉంది. దయచేసి అందరూ కలిసి మా పంటకు మా రైతుకు మేలు చేసేటట్ల చూస్తే చాలా పుణ్యం ఉంటుంది మీకు. ఇది రైతన్న తన ఆరుగాలం పండించి నాన్న కష్టాలు పడి పంట పండిస్తే 6,000, అది 15 రోజుల కింద తీసిన వీడియో. ఈ రోజు చూస్తే 6,000 కాదు కదా, ఈరోజు 4,000కి వచ్చిందంటే ఇంత దారిద్ర్యం ఉంటుందా? నాశనం అయిపోతారు ఎవడన్నా రైతుల్ని మోసం చేస్తే. గుర్తుపెట్టుకోండి బిడ్డలాల, మీరు అనుకుంటున్నారు కానీ రైతుల్ని ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదని ఒక సామెత ఉన్నది. 100% ఎవడైతే రైతుల్ని మోసం చేస్తున్నాడో వాడు కూడా నాశనం అయిపోతాడు. ఎక్కడైనా శాపం కలుగుతుంది, మీకు కూడా అడ్డమైన రోగాలు వచ్చి చస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వీటి మీద ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్నెస్ ఏది మేడం సిఎస్ అంట. అధికారులను పని చేయించడంలో అలసత్వం, పథకాల అమలు పర్యవేక్షణలో ఉదాసీనత, కార్యదర్శులతో కొట్టొచ్చినట్లు సమన్వయ లేమంట. ఇంకా తీరు మార్చుకొని పలువురు అధికారులు. బ్యూరోక్రసీలో వృత్తిపరమైన క్రమశిక్షణ కరువు, సచివాలయం నుంచి క్షేత్రస్థాయి దాకా లోపాలేనంట. ప్రభుత్వంలో అనేక ప్రజారంజక నిర్ణయాలు, కానీ అధికార వ్యవస్థ లోపాలతో సతమతమంట. వివక్షకు అస్త్రాలు అందిస్తున్న అధికారుల తీరంట. ఈ సిఎస్కు సంబంధించిన వార్త అది. అది అట్లుంటే ఒకసారి ఇది చూడొచ్చు. తమ్మిడిహట్టి నిర్మాణం దిశగా కాళేశ్వరానికి